హలో ఎవ్రీవన్, నేను మీ దివ్యాన్వేషిత. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రమోషన్స్. బరాబర్ ప్రేమిస్తా ఒక మాస్ లవ్ స్టోరీ Feb 6th రిలీజ్ అవబోతోంది అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ విత్ అస్. సో వాళ్ళతో మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సో హాయ్ మేఘ్నా గారు, హౌ ఆర్ యూ? సూపర్, మీరు ఎలా ఉన్నారు? యు ఆర్ లుకింగ్ గార్జియస్ యాజ్ యూజువల్. Thank you. అండ్ attitude star. I actually love your attitude abba. You know, wherever you are, energy just flows like that. ఏదో అట్లా రివర్ లాగా ఫ్లో అవుతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇస్తున్నారు. అసలు ఎక్కడ విన్నా మీ సాంగ్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఈ సినిమాలో రెడ్డి మామ ఎర్ర కొట్టారబ్బా, అసలు క్రేజీ ఉంది. సో ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేయాలనిపిస్తోంది. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి రెడ్డి మామతో స్టార్ట్ చేద్దాం. సరే, మీరు రెడ్డి మామ అన్నారు కాబట్టి సిరిసిల్ల సీర కట్టి సిన్నదానా, నువ్వు సిరిమల్లె పూలు పెట్టి సిన్నదానా, సిరిసిల్ల సీర కట్టి సిన్నదానా, నువ్వు సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా, నీ జడనట్ట ఊపుతుంటే జాతరలేనా, అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, నా వల్ల అస్సలైతే లేదు రెడ్డి మావా, అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, సంధిస్తే సంకనెక్కుతాంది రెడ్డి మావా. వో క్రేజీ, అసలు ఎనర్జీ ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు నిజంగా. అసలు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఈ సినిమాలో? నాట్ జస్ట్ బికాజ్ మై ఫేవరెట్ అని కాదు, ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా దానికి ఎక్కువగా వచ్చింది. గట్టిగా ఉంది. ఊర్లలో పెళ్లిల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని విపరీతంగా ప్లే చేస్తున్నారు. నాకు అవి స్టోరీలు స్టేటస్లు పెట్టారు. సో అందుకని నాకు ఆడియన్స్ తో పాటు నాకు అదే నచ్చింది. అండ్ ఈ సాంగ్ వెనకాల ఒక చిన్న స్టోరీని తెలుసుకుందాం మనము. జనరలీ ఏదన్నా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఏదన్నా ట్యూన్ రావాలన్నా. యూనో, కొంతమందికి బాత్రూంలో కూర్చుంటే వస్తాయి, కొంతమందికి బ్యాంకాక్కి వెళ్తే వస్తాయి. సో మీకు ఎక్కడ వచ్చింది ఈ ట్యూన్? బాత్రూంలో బ్యాంకాక్లో రాలేదు, స్టూడియోలోనే వచ్చింది. ఈ సాంగ్ ఇన్స్పిరేషన్ కూడా నేను చంద్రహాస్కి ఇస్తాను. ఎందుకంటే మనోడిది ఒక డాన్స్ చూసాను నేను. తన ఫస్ట్ మూవీది ఫస్ట్ టైం వెన్ వి మెట్ ఇన్ మై స్టూడియో. తను చూపించాడు, డార్లింగ్ ఇలా ఇది చూడు, నేనే హీ సాంగ్ ద సాంగ్ ఆల్సో, హీ సాంగ్ వెరీ వెల్. నాకు ఆ సాంగ్ చూపించాడు. దెన్ ఐ వాస్ బ్లోన్ అవే, ఏం ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. దెన్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను ఆ లెవెల్ ఒక మ్యూజిక్ చేయాలి, తిని ఆడాలి నా మ్యూజిక్కి అని చెప్పి నేను అలా ఫిక్స్ అయ్యి చేసిన, అట్లా పుట్టిన సాంగ్ ఇది. రెడ్డి మామ అంటారు యాక్చువల్గా జనాల నుంచి యునానిమస్ గా రెడ్డి మామ, కానీ నాకు పర్సనల్ ఫేవరెట్ యాక్చువల్ గా గుంజి గుంజి అని ఒక సాంగ్ ఉంది. సో అది ఇది మళ్ళీ ఏదో ఏదో మూడు బ్రిలియంట్ గా మనోడు కంపోజ్ చేశాడు. లైక్ ఇట్స్ వెరీ టఫ్ టు చూస్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ వన్, బట్ యాజ్ ఆఫ్ నో పీపుల్స్ ఫేవరెట్ కాబట్టి నేను ఐ వెంట్ విత్ రెడ్డి మామ. అదర్వైజ్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ గుంజి గుంజి. ఓకే, సో హీరోయిన్ గారు ఒక చిన్న గేమ్ తో ఐ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ దిస్ ఆర్ దట్, జస్ట్ చూస్. ఓకే, లవ్ ఆర్ కెరియర్? Both. Career filled with love. Career filled with love. Okay, coffee or tea? Yeah, career filled with love. ఒకటి కావాలి అని అడగండి స్ట్రిక్ట్ గా. Even I can't choose in that. Yeah, నేను అడగడం, you know, it's not fair. It's not fair question. But I just wanted to ask, script ఇచ్చారు కదా. And coffee or tea? Coffee. Fight or forgive? Forgive. Romantic cinemas or comedy movies? Romantic cinema. Okay, love stories or actions? Love story. Okay, mass role or classy role? Mass role role. మిమ్మల్ని ఇక్కడ చూసినట్టున్నాము. Mass role. యా, సో మీరు చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు కాబట్టి ఐ హ్యావ్ అ లిటిల్ సర్ప్రైజ్ ఫర్ యూ. Thank you. Wow. My mic. I heard that is your I knew it. No. okay గుంజుకో Give. As a good friend and co-star and actor, I'm helping her. No. Heroine అంత అందంగా ఉంటే షుగర్ తింటే It's okay. పాడవుతుంది. I'll gift it to you. Okay, I have something else also. అది నాకు ఇది తంది కదా. సరే, మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిస్తాను. సో జనరలీ హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళల్లో నుంచి మీరు ఏ క్యారెక్టర్ గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మెగాస్టార్ గారు స్టైల్, గ్రేస్. బుల్లితెర మెగాస్టార్ గారు యాక్టింగ్, డైలాగ్, మెమరీ. ఓకే, పవర్ స్టార్ గారు స్వాగ్. అండ్ మీరు యాటిట్యూడ్ స్టార్ కాకుండా మీరు ఇంకొక స్టార్ అవ్వాలి అనుకుంటే మీకు మీరు ఇచ్చుకునే స్టార్ ఏంటి?
ఐ ఆనెస్ట్లీ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు ఏమి ఇస్తాను, ఇదేది ఏవో వచ్చింది లక్కగా యాక్చువల్లీ ఐ లవ్ దట్ యాటిట్యూడ్ కదా, స్టార్ యాప్ట్ ఇంకా ఒక చాలే. యా అండ్ యా వావ్ డిఫరెంట్, మళ్ళా ఓరియో సిల్క్ నా ఫేవరెట్ ఇది. యా తెలుసుకొని కొంచెం థ్యాంక్ యూ సో research మచ్. చేసి థ్యాంక్ యూ. యూ వాంట్ దిస్? I'll have little of both. ఓకే లేటర్. అండ్ హెల్ప్ చేశారు కాబట్టి మా ధ్రువన్ గారితో షేర్ చేసుకోవాలి. We'll all share. ఎవరి నుంచి? నా నుంచా? Chocolate నేనివ్వా. చాక్లెట్ ఇస్ ఇనఫ్ లెండి Yeah, షేర్ లో. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద సినిమా. సో చాలా గ్యాప్ వచ్చింది, అంటే మేము టీజర్ ఎప్పుడో చూసాము అండ్ ఇప్పుడు Feb 6th ఫైనలీ మేము సినిమా చూడబోతున్నాము. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? జనరలీ గ్యాప్ వస్తే అందులో యూనో కొంచెం చిరాకులు వస్తాయి, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అండ్ ఎవ్రీథింగ్ అప్ అండ్ డౌన్స్ బోలెడ్ ఉంటాయి. మీరేం ఫేస్ చేశారు? నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. Yeah. అంటే ఇప్పుడు మంచి గొప్ప సినిమాలు తీసినప్పుడు గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక బాహుబలి 1, ఒక బాహుబలి రాజమౌళి గారు చిన్న సినిమాలు, ఈ సినిమా కష్టాల్లో నరబలి కూడా అవుతుంటది. నరబలియా? అంటే ఏం లేదు, మా మ్యాన్ పవర్ అవర్స్ ఓకే, స్టూడియోలో స్పెండ్ చేసిన అవర్స్, పోస్ట్ ప్రొడక్షన్ లో రీ రికార్డింగ్ లో స్పెండ్ చేసిన hours. అన్ని ఉన్నాయి అనమాట. సో అలాగా టైం తీసుకుంది జస్ట్ టు క్రియేట్ అ బెటర్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫర్ ద పీపుల్. ద టైమ్ హ్యాస్ బీన్ టేకెన్. ఈ సినిమాకి మీరు యూనో ఇచ్చిన టీజర్కి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా విన్నాను, అసలు ఇట్ ఇస్ సౌండింగ్ సో గుడ్. సో మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి డెఫినెట్లీ. అది టీజర్ కదా, టీజర్ కి ఏ లెవెల్ ఉందో ట్రైలర్ ఇంకో లెవెల్లో ఉంటుంది, సినిమా అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఆబ్వియస్లీ ఆర్ఆర్ ధ్రువన్ ఈస్ హియర్ కదా. సో అంటే మెయిన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటంటే ఈ ఫిలింలో ఒక యూనిక్ ఇదేంటంటే ఇట్స్ అ విలేజ్ డ్రామా, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు, బికాస్ చంద్ర లైక్ హీ హ్యాస్ దట్ కమర్షియల్ ఆస్పెక్ట్ టు హిమ్, ప్లేస్ దట్ నాటీ సైడ్, క్వర్కీ సైడ్ ఆఫ్ హిమ్. సో ఈ రెండు దట్ సాఫ్ట్ లవ్ స్టోరీ ఎలా పోర్ట్రే చేస్తూ తనలో ఉన్న ఆ మిస్చీఫ్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఊర్లో ఉండి ఎలా బిహేవ్ చేస్తాడు కుర్రాడు, ఒక కత్తి లాంటి కుర్రాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టరైజేషన్ అంతా ఉంది తనది. సో ఇదంతా స్టోరీలో ఉంది. ఈ రెండు బ్లెండ్ చేసేసరికి మనకు కూడా ఎక్కడైతే ఈ లవ్ స్టోరీ నేను చెప్పాలో మ్యూజిక్ ద్వారా, అదంతా ఒక అండర్లైన్ కరెంట్ అది వెళ్తూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అ బ్లెండ్ ఆఫ్ కమర్షియాలిటీ. So you can say it is a commercial feel good love story village drama. అసలు ఎక్కడ తగ్గలేదు అంటున్నాడు బేసికల్లీ. సో మీకు ఏంటంటే త్రోట్ ఈయన కనిపిస్తుంటే నేను వినిపిస్తుంటా ఫిలిం. దిస్ ఇస్ మై ప్రామిస్. బీజిఎం నెక్స్ట్ లెవెల్ అబ్బా. నేను ఎవరు ఏమన్నా కానీ నాకు 100% ఈ సినిమా నుంచి మోస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ అందరికంటే ఎవరికి ఎక్కువ వినిపిస్తుంది అంటే ఆర్ఆర్ ధ్రువన్ అంట. సో నేను ఏదైతే చిన్నప్పుడు మేము కాలేజ్ డేస్లో చదివేటప్పుడు ఒక జయం ఇలాంటి సినిమాలు మేము ఇవి చూసే ఫ్రెష్ లవ్ స్టోరీస్ ఏదైతే ఒకటి మేము ఆ హ్యాంగ్ ఓవర్లో వెళ్ళేవాళ్ళము ఆర్పి గారి మ్యూజిక్ విని. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రెష్గా చూసే ఒక యంగ్స్టర్స్కి అది 100% మా సినిమా ఇస్తుంది, నా మ్యూజిక్ కూడా ఇస్తుంది. అలాంటి మ్యూజిక్ అంటున్నాడు, అలాంటి సినిమా కాదు, అలాంటి సినిమాలో కాదు మాది డిఫరెంట్ మొత్తం. మా సినిమా వేరు, బట్ మా మ్యూజిక్ ఆ లెవెల్లో ఉంటుంది. మ్యూజిక్ హ్యాంగ్ ఓవర్ అయితే ఇస్తుంది. ఓకే, జనరల్ గా యూనో ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఐదర్ లవ్ స్టోరీ ఆర్ మీరు కమర్షియల్ గురించి. ఇది బ్లెండ్ ఆఫ్ బోత్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా వైల్ డూయింగ్? అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడంలో వీఆర్ డూయింగ్ నంబర్ ఆఫ్ వర్జన్స్ అట్లా చేసుకుంటూ ఫస్ట్ చేసేసి చూసుకున్న తర్వాత ఇంకా వేరేలాగా మనం స్పేస్ అవుట్ చేసుకుంటే మ్యూజిక్ బాగుంటుంది, కొన్ని చోట్ల సైలెన్స్ వదిలేస్తే బాగుంటుంది, ఎఫెక్ట్స్ మీద రన్ చేస్తే బాగుంటుంది. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ, అంటే ఇట్స్ ఆల్ లైక్ టీమ్ వర్క్. డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు, నేను చేశాను. ఇంకా లైక్ లాస్ట్ వీక్ కూడా వర్క్ చేస్తూనే ఉండే. ఇవాళ ప్రసాద్ ల్యాబ్స్ లో వి డిడ్ ద ఫైనల్ లాక్ ఇవాళ అయింది. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ ఒక 2 సంవత్సరాలు అనుకోవచ్చా? 1 year అనుకోవచ్చు. 1 year. 1.5. It's a very from long songs to the final bangers ku yeah, sorry 1.5 year journey. 1.5 year. సో మేఘ్నా గారు, మీరు గంగూలీ గారితో ఒక యాడ్ లో యాక్ట్ చేశారు అండ్ యు ఆర్ అ మిస్ ఇండియా ఫైనలిస్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుందా? ఇటు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడం బాగుందా? Both are very different experiences. I think that's where I started, and this is my first film. So it will always be most special to me.
and everyone I've worked with, be it Chandrahas, you know, I had the best experience working with him. R.R. Dhruvan Garu, he literally gave our film the soul through his music. So the team has been so good that I think I've had the best experience on my first film. ఓకే. సో మీరు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు గంగూలీ గారితో యాక్ట్ చేసిన దానికి అండ్ చంద్రహాస్తో యాక్ట్ చేసిన? Saurav Ganguly is a cricketer. Of course, he's not an actor. He's an actor. Of course, he acted, no? Yeah. No, but ఏ బ్యాటింగ్? నేను మా ఇంటి దగ్గర గల్లీలో మీరు బలవారు. but he's actually a fabulous actor. He's a very good actor actually. He's like one take wonder. Who, Ganguly? Yeah. Oh. Really? And what about him? He's also one take wonder. So that's what is similar between both of them. Even though one is a cricketer and one is an actor. So now she asked the real question is difference what is not similar. Now tell the difference. Difference. One is a cricketer, one is an actor. Difference. అసలు ఎంత దారుణమైన పని చేశారు తెలుసా మేఘనా గారు మీరు, మీకు అర్థం కావట్లేదు. దీని నుంచి కోలుకోవాలంటే నాకు టైం పట్టేలా ఉంది. అండ్ యునో ఈ స్టోరీ అంటే మీరు ముందు చేసిన సినిమా కూడా సంథింగ్ రిలేటెడ్ టు లవ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకు వై ఆల్వేస్ చూసింగ్ లవ్ స్టోరీస్? యాక్చువల్లీ కాదు, మీరు ఇప్పుడు ఆ టీజర్ ఈ టీజర్ చూస్తే మీకు బోల్డ్ అనే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందులో వీడు విలేజ్ బాయ్, అందులో వాడు సిటీ బాయ్. అండ్ ఇద్దరు తెలంగాణ మాట్లాడుతున్నా కూడా ఇద్దరిది డిఫరెంట్ తెలంగాణ ఉంటుంది. వాటిది మనం డైలీ డే టు గో, ఇప్పుడు మనం డే టు డే సిటీలో ఎలా తెలంగాణ మాట్లాడతాం, కొంతమంది మన ఆంధ్రాలో వచ్చి మాట్లాడితే మనకి ఆటోమేటిక్గా ఆంధ్ర స్లాంగ్ అయిపోతుంది. సో వీడిది అలా కాదు, వీడిది ప్యూర్ ఊరు తెలంగాణ ఉంటుంది అనమాట. అండ్ ఇద్దరు వాకింగ్ స్టైల్లో కూడా నీకు వీడికి వాడి బట్టలు వేసినా కూడా మీకు వీడే వాడు నడుస్తున్నాడని కనిపించే అంతగా నేనైతే హోంవర్క్ చేసుకొని నడిచిన. అంటే బేసికలీ యూ కెన్ టెల్ హూ ఈజ్ హూ అనేది. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పక్క పక్కన నిల్చుంటే మీకు అర్థమైపోతుంది ఈ క్యారెక్టర్ వేరు ఆ క్యారెక్టర్ వేరు. సో హీస్ ఎ విలేజ్ గాయ్, హీస్ ఎ సిటీ గాయ్, టోటలీ డిఫరెంట్. అండ్ దట్ గాయ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఎవ్రీ గర్ల్ హీ సీస్. దిస్ గాయ్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఓన్లీ వన్ గర్ల్. సో కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మీకు ఈ లవ్ స్టోరీస్ కాకుండా వేరే జానర్ ఏమైనా చేయాలి ఇప్పుడు నెక్స్ట్, నేను యూనో ఐ వాంట్ టు పిక్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అంటే ఏ జానర్ పిక్ చేస్తారు? మై ఓన్లీ థింగ్ ఇస్ నా ఒక ఫిల్మ్ నుంచి ఇంకో ఫిల్మ్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ డిఫరెన్సెస్ ఉండాలి. దే షుడ్ నాట్ బి సిమిలర్. సో లవ్ స్టోరీస్ లో వీ కెన్ షో కాంట్రాస్ట్ లోనే సిమిలర్ గా ఉండకుండా మనం వీ కెన్ షో ఎన్ నెంబర్ ఆఫ్ లవ్ స్టోరీస్. సో వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ ఇస్ లైక్ మై ఫిల్మ్స్ వోంట్ బి సిమిలర్ టు ఈచ్ అదర్. దే విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ డోంట్ నో వాట్ జానర్స్ ఐ విల్ బి డూయింగ్ బికాస్ ఐ లైక్ టు డూ ఇట్ డిఫరెంట్లీ. సో యా, డిఫరెంట్ గా చేస్తా. ఓకే. ధ్రువన్ గారు, యూనో డిఫరెంట్ జానర్స్కి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు. హారర్ సినిమాస్కి చేసేటప్పుడు కానీ యూనో ఇట్లా మధ్యలో లేవడం. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ జానర్? నాకు ఎప్పుడు ఎమోషన్స్ని ఎలివేట్ చేయడం ఇష్టం అండి మ్యూజిక్తో. సో అది ఎమోషన్ అనేది ఏదైనా వచ్చు, అది భయం కూడా ఒక ఎమోషనే. సో హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు అది ఇప్పుడు నేను రీసెంట్గా ఈషా అలా అనట్లేదు, ఇప్పుడు కామెడీ అనేది కూడా ఒక ఎమోషనే. సో అట్లా నవ్వించడం మ్యూజిక్తో అనేది కోసం మిత్రమండలి అనేది ఆ స్పేస్ మన క్వర్కీ స్పేస్లో చేసాము. సో బాపు అనేది ఒక విలేజ్ డ్రామా కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్. అక్కడ కొంచెం ఫిలాసఫికల్, ఒక ఎండ్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసరికి మీకు కంగారే పడకురా అందరి కదా ఇంతేరా అనే సాంగ్ వండర్ఫుల్ సాంగ్ తెలుసు ఎంత వైరల్. సో అలాంటి అంటే అలా స్టోరీకి రిలేటెడ్గా నాకు ఎప్పుడు ఏం నచ్చుతుంది అంటే ఒక స్టోరీని మ్యూజికల్గా మనం ఎంత ప్యారలల్గా నెరేట్ చేయాలి. వాట్ ద డైరెక్టర్ హ్యాస్ రిటర్న్ ద స్క్రిప్ట్లో ఏదైతే ఉందో అది మ్యూజికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది నా సాంగ్స్ త్రూ నా స్కోర్ త్రూ వెళ్ళాలనేది నేను ఎప్పుడు చూసుకుంటా. సో నాకు జానర్ అని కాదు, ఏ సినిమాకి దగ్గర న్యాయం ఆ సినిమాకి చేయాలనేది నేను. సో యూ కెన్ కాల్ ఇట్ లైక్ ఐ లైక్ టు బీ వర్సటైల్ విత్ మై స్కోర్స్ ఆర్ మై సాంగ్స్. సో అందుకు చూస్తే ఏ పాటకి లింక్ ఉండదు. చాలా డిఫరెంట్ సౌండింగ్ ఉంటుంది ప్రతి సాంగ్కి. యూనో మీ ప్యాషన్ కనిపిస్తూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ దిస్ థింగ్లో. అంటే సాంగ్లో ఒక సాంగ్కి నిజంగా పొంతన ఉండదు, ఓన్లీ మ్యూజిక్. ఆమెను అడిగిన క్వశ్చన్ అడగాలి, లవ్ కెరియర్ అని అడిగారు కదా, కెరియర్ విత్ లవ్ చెప్పాలి. అదే నేను అన్నా లవింగ్ మై కెరియర్ అని చెప్తాను, ఆర్ ఇన్ లవ్ విత్ మై కెరియర్. ఓకే. అండ్ ఈ సినిమాలో ఉన్నట్టు లవ్ స్టోరీ మీకేమన్నా అట్లా అంటే ఎదురవుతూ ఉంటాయి అది ఫ్రెండ్స్
అంటే లవ్ సాంగ్స్ బాగా ఇస్తున్నారు కదా. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, అందులో వాటి నుంచి మనం పొందిన ఒక ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. కొన్నిసార్లు అంటే నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు. సో మెయిన్ వీటన్నిటికంటే ఏంటంటే డైరెక్టర్ ఇన్పుట్స్. ఇప్పుడు మీరు చాలా ఫీల్ లోకి వెళ్తున్నాడు, మన యాక్టర్ అవుట్పుట్స్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఇంకో పాట చేస్తారేమో, మళ్ళీ లిరిక్స్ రాసేస్తున్నాడు. ఏదన్నా ఒకటి ఆన్ కెమెరా చెప్పేది ఉంటే ఒక ఫన్నీ స్టోరీ అలా పడేయండి, మేము ఏరుకుంటాం. ఫన్నీ స్టోరీ నెక్స్ట్ సినిమా తీయచ్చు. అన్ని ఫన్నీ స్టోరీస్ అండి నా లైఫ్ లో. సీరియస్ గా మ్యూజిక్ ఒకటి. లైఫ్ కామెడీ ఉన్నప్పుడు మ్యూజిక్ సీరియస్ గా వస్తుంది. ఓహో, సో ఓకే, మీ లైఫ్ కామెడీగా ఉందనేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, స్టూడియోలో చాలా కామెడీ ఉంటుంది, మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైంది. ఐ వుడ్ లవ్ టు. అండ్ ప్రభాకర్ గారు టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకు ఎందుకో ప్రభాకర్ గారికి కొంచెం మీ సిస్టర్ అంటే ఎక్కువ ఇష్టమేమో అన్న ఇది వచ్చింది. ఎందుకంటే ఐ మెట్ హిమ్ ఒక క్రికెట్ మ్యాచ్లో, ఐ హోస్టెడ్ ద షో, ఐ మెట్ హిమ్. అప్పుడు ఆ టైంలో మా డాటర్ నాన్ వెజ్ తినట్లేదు, అందుకని నేను కూడా మానేశాను అనేసి హీ డెంట్ ఈట్ ద నాన్ వెజ్. అసలు మీ ఇద్దరికి డిఫరెన్సియేషన్ ఏమన్నా ఉంటుందా ఇంట్లో, ఆర్ అటే కొంచెం ఎక్కువ లవ్ ఉంటుందా ఏంటి డాటర్స్? సమ్ టైమ్స్ అనిపిస్తుంది నామకే వాస్తే మా చెల్లి అంటే బాగా ఇష్టం అన్నట్టు యాక్ట్ చేస్తాడేమో అని. నామకే వాస్తే మీరే ఇష్టం, నేనే ఇష్టం. అండ్ మీ కెరియర్ లో ఆయన డెఫినెట్లీ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తున్నారు ప్రతి దాంట్లో. అండ్ ఈ సినిమాకి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఆప్షన్ లేదు కదా, చేయాల్సిందే కదా మరి ఫాదర్ అన్నప్పుడు. ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా డెఫినెట్లీ స్టోరీ ఫస్ట్ డాడీకి నరేట్ చేశారు, తర్వాత నా దగ్గరకు వచ్చారు. సో he only first listened and then he told me, listen, I liked it, what do you think? Appudu I also liked it, we proceeded, accepted the film and continued. ఇది రామ్నగర్ బన్నీ కంటే ముందు యాక్సెప్ట్ చేసిన సినిమా ఇది. బట్ రామ్నగర్ బన్నీ వచ్చిన చాలా కాలానికి ఈ సినిమా వస్తుంది. రామ్నగర్ బన్నీ సెట్స్ కి ఎక్కింది ఫస్ట్, దీనికంటే తర్వాత, దీనికంటే ముందు ఎక్కింది. దాని తర్వాత ఇమీడియట్ గా ఇది ఎక్కింది, అంటే రెండు సైమల్టేనియస్ గా సెట్స్ లో ఉండే అనమాట. బట్ రామ్నగర్ బన్నీ 1 year ముందే వచ్చి రిలీజ్ అయింది, ఇది ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇంకేమన్నా సినిమా ఉందా ఇంకొక 1 year లో రిలీజ్ అవ్వడానికి? ఉన్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తాను. బట్ ఈసారి నేను పెద్ద క్యాలిక్యులేషన్స్ థింకింగ్స్ ఏం లేకుండా సెలెక్ట్ చేసుకుందే రామ్నగర్ బన్నీ నేను బరాబర్ ప్రేమిస్తా. ఇప్పుడు అంటే అప్పుడు నా ఏజ్ కూడా అలాంటిది, నౌ ఐఎమ్ 25. ఇప్పుడు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తున్నా, థింక్ చేస్తున్నా ఏది చేయాలి ఏది చేయకూడదని. సో డైరెక్ట్ గా సెట్కి వెళ్లే ముందు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే చాలా ఆలోచిస్తున్నా. ఈసారి ఏం ఆలోచన లేకుండా దిగిపోవట్లేదు ఈసారి. ఐఎమ్ థింకింగ్ వెరీ కీన్లీ, లైక్ ఇది వర్కౌట్ అవుతుందా అని. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మధ్య వర్కౌట్ అవుతున్నాయి అని అనుకున్న సినిమాలు అసలు వర్కౌటే కాలేదు, వర్కౌట్ అవ్వదు అనుకున్నవి పెద్ద హిట్లు అయిపోయినాయి. నార్మల్ స్టోరీస్, జస్ట్ స్టోరీస్ అవ్వట్లేదు, సంథింగ్ కొత్తదనం ఉండాలి. సో యా, ప్లానింగ్ బిగ్, లెట్స్ హోప్. ఎవరన్నా ఈ డైరెక్టర్ తో నేను వర్క్ చేయాలి అనేసి ఎవరన్నా ఉన్నారా అలా? ఆఫ్ కోర్స్ టాప్ డైరెక్టర్స్ ఎవరైనా కూడా సరే, వాళ్ళు మనది చూసి నచ్చి పిలిచి చేయాలి అనేది లోపల ప్రతి యాక్టర్కి గోల్. సో ఐ హోప్ సమ్ డే సమ్ బిగ్ డైరెక్టర్ they see their hero in me and they call me, because that's what any actor works hard for. నేను అలాగే అనుకుని రామ్నగర్ బన్నీ చేశాను. అండ్ అసలు ఐ లాస్ట్ కౌంట్ ఆల్సో, ఇట్ వర్క్డ్, బట్ నాట్ ఫ్రమ్ బిగ్ డైరెక్టర్స్. ఓకే, సో మీరు ఫస్ట్ చూసిన తెలుగు సినిమా ఏమైనా గుర్తుందా? లైక్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద తెలుగు ఇండస్ట్రీ, యు ఆర్ ఎ బెంగాలీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో తెలుగు సినిమా ఏమైనా గుర్తుందా, ఏ డైరెక్టర్ది కానీ ఏ హీరోది? My favorite hero is Junior NTR Garu. Okay. I love his moves, I love his films. My favorite Telugu film is possibly Fida and Major. Yeah, and so Major you saw in Hindi or Telugu? Telugu. Okay. తెలుగులోనే చూసాను. But that is a newer film still. ఇప్పుడు రీసెంట్ ఫిల్మ్స్ లో ఫేవరెట్స్ ఏం లేవా? రీసెంట్ అంటే సంక్రాంతి రిలీజ్ అయింది దాంట్లో. I watch it. You watched for సంక్రాంతి? I think you are busy in బరాబర్ ప్రేమిస్తా. Yes. నేను అయితే చూశాను సంక్రాంతి సినిమాలో. ఓకే, తీసుకెళ్లాల్సింది. తను లేదులే అప్పుడు హైదరాబాద్లో, ముంబైలో ఉంది. ఓకే,
సో ఫైనల్ గా మనం ఒక చిన్న గేమ్ ఆడదాము, లైక్ ఒక 3 థింగ్స్ అబౌట్ ఈచ్ అదర్. సో ధ్రువన్ గారి గురించి 3 థింగ్స్ మీ ఇద్దరు చెప్పండి, లైక్ మీ గురించి వాళ్ళు సైమల్టేనియస్ గా. సో ధ్రువన్ గారి గురించి మీరు చెప్పండి. సో ధ్రువన్ క్వాలిటీ నెంబర్ 1 ఐ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇస్ కంటిన్యూస్లీ వర్కింగ్, ఇన్ వర్క్ లోనే ఉంటాడు, హార్డ్ వర్కర్. క్వాలిటీ నెంబర్ 3 ఇస్ he not only does singing but he's also into lyrics. He's also into అదేంటిది బీజిఎంలు కొడతాడు, సాంగ్స్ రాస్తాడు, సాంగ్స్ పాడతాడు, నాట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. he is a singer. ఫస్ట్ థర్డ్ చాలా అదిరిపోయినాయి, సెకండ్ కోసేసుకోండమ్మా, కోసేయండమ్మా. ఫస్ట్ సెకండ్ అదిరిపోయిందా? ఫస్ట్ థర్డ్ ది. సో సెకండ్ దాని కానీ గురించి కావాల్సిన సెకండ్ కదా. యా క్లారిటీ. అది ఇప్పుడు నెక్స్ట్ ఆమెతో ఇంటర్వ్యూ ఉంది, ఆమె ఇంటర్వ్యూలో చూసుకో. సో అక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఆమె ఇంటర్వ్యూ మనోడే ఫిక్స్ చేసాడు అనమాట. అయితే ఓకే, పెద్ద ప్లానే. సో హీరోయిన్ గారి గురించి 3 క్వాలిటీస్. హీరోయిన్ గారి గురించి 3 క్వాలిటీస్. Quality number 1 about Meghna is she's very cute. At the same time she's very hot. ఒకటే క్వాలిటీ రెండు చెప్పిన. ఓకే సో వచ్చేసింది కంటెంట్. Quality number 2 is that sometimes I really like that she gets dependent on me. Sometimes she always texts me, she always calls me, she always wants to spend time with me. That I like. Okay, quality number 2. Okay, something is cooking. Yeah. Quality number 3, I know I'm repeating the same quality between both of them, but what to do? I'm surrounded by hardworking people. She really works hard. Pavam night mundu roju she ante language problem undi kabatti she prepares extra hard to learn to by heart the dialogues, Telugu dialogues. So that I like third about her. Oh, one more actually extra, fourth quality, she's very charming. She like in person if she meets someone first time కలిసినట్టు మాట్లాడదు. She already she behaves like they already know him, they'll really like her. So she has that charm in her. So that is four qualities. Okay. So ధ్రువన్ గారు మీరు క్విక్ గా వీళ్ళిద్దరి గురించి 3 క్వాలిటీస్. ఫస్ట్ హీరోయిన్ గారి గురించి చెప్పండి. హీరోయిన్ గారి నుంచి క్యూట్. నో కాపీ. క్యూట్ అండ్ హాట్ అన్నారు, నేను క్యూట్ అన్నా ఫస్ట్. ఓకే, తర్వాత హాట్ అన్నారు. ఆన్ స్క్రీన్ ఫస్ట్ చూసి నేను అరే తెలుగు అమ్మాయిలా ఉందనుకున్నా, దానికి బెంగాలీ అని తెలియదు. సో అంత బాగా స్క్రీన్ సెట్ అయిపోయింది తను. తనకి డబ్బింగ్ కూడా నా ఫ్రెండే చెప్పింది, లిప్సికా అని. సో ఇంకేముందండి, అది 3 క్వాలిటీస్. కాదండి, నేను లెక్కల్లో వీక్ అని తెలుసు, మరి ఇంత వీక్. క్వాలిటీ నెంబర్ 2 ఫ్రెండ్లీ, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్లీ. అండ్ క్వాలిటీ నెంబర్ 3 గుడ్ స్మైల్. ఇప్పుడు చంద్రహాస్ మీదకి వెళ్దాం. క్వాలిటీ నెంబర్ 1 గుడ్ యాక్టర్, క్వాలిటీ నెంబర్ 2 గుడ్ డాన్సర్, క్వాలిటీ నెంబర్ 3 వెరీ కాన్ఫిడెంట్. వెరీ అంటే కొన్నిసార్లు అర్రే మనం ఇలా ఉండాలి, తినకున్న కాన్ఫిడెన్స్ సమ్టైమ్స్ నాకు ఇది స్టేజ్ మీద ఉండాలి అని నాకు అనిపించేది ఒక క్వాలిటీ అయితే అది. Yeah, true. Actually మీ vibe ని మ్యాచ్ చేయడానికి we are trying so hard. కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక పాయింట్ ముందు మనం దీనికి ఇలా చేస్తే ఎలా అలా ఉంటుందా, ఇది మాడుతుంది, ఇన్నో మనకు వచ్చి ఒక లేయర్స్ వచ్చేస్తాయి. తను హీఈస్ లైక్ కాన్ఫిడెంట్, సో ఈ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. అంటే తను మాట్లాడేస్తాడు, తను అనుకున్నది తను మాట్లాడతాడు. సో అది దట్స్ ఆల్సో వెరీ దట్స్ ఆల్సో వెరీ గుడ్ క్వాలిటీ టు పొసెస్, ఎస్పెషల్లీ ఇప్పుడు ద నీడ్ ఆఫ్ ద అవర్. అది డన్. ఫైనల్ గా మీరు చెప్పేసేయండి క్విక్ గా. Very quick. Chandra, very good friend. Lots of energy and positive. R.R. Dhruvan Garu, friendly, always happy, and a great singer. I think I'm the winner in this round. Yeah, I think you did. Content winner. చాలా True. సో థ్యాంక్ యూ సో మచ్. 6th Feb మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. బరాబర్ ప్రేమిస్తా డెఫినెట్లీ బరాబర్గా వెళ్ళి థియేటర్స్లో చూసేద్దాము. సో విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆబ్వియస్లీ విత్ ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ అండ్ యాటిట్యూడ్ని మళ్ళీ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో Feb 6th in theaters, బరాబర్ ప్రేమిస్తా. దిస్ ఇస్ మీ దివ్యాన్వేషిత సైనింగ్ ఆఫ్.